వచ్చింది నాకు ఉద్యోగం. ఉద్యోగం రాదు రాదు అన్నాడు, వచ్చింది ఉద్యోగం నాకు. నానా నానా రాదు రాదు అన్న వచ్చింది నాన్న ఉద్యోగం. జాబ్ మీద పెట్టి మరి ఇచ్చాడన్న మా అన్న నాకు ఉద్యోగం. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఏ ఉద్యోగం నాన్న? సూపర్ మార్కెట్ లో ప్యాకింగ్ ఉద్యోగం నానా. లేరా లే లే ఏ ఉద్యోగం రా అది? పొట్లాలు కట్టుకునే ఉద్యోగం. అపాయింట్మెంట్ ఆర్డర్ చింపేశారు నాన్న మీరు. నీకు ఇప్పుడు బాధ కలిగిందా? అంత బాధగా మాట్లాడుతున్నావు. నాకు అంతకంటే ఎక్కువ బాధ కలిగింది ఆ లెటర్ చూసిన తర్వాత. నా కొడుకు 4 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయితే పొట్లాలు కట్టుకునే ఉద్యోగం కొరక నువ్వు వెళ్ళింది. ప్యాకింగ్ ఉద్యోగం నాన్న. పొట్లాలు కట్టుకోవడం అంటారు దాన్ని తెలుగులో. పొట్లాలు కట్టుకోవడం అంటారు. ఇట్లాంటి ఉద్యోగం కొరక నువ్వు వెళ్ళింది. జగనన్న వస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అద్భుతాలు సృష్టిస్తాడు అన్నావు కదా. చివరికి డిస్టింక్షన్ లో పాస్ అయిన నీకు పొట్లాలు కట్టుకునే ఉద్యోగం వచ్చి నిన్ను ఉద్ధరించాడు నాన్న. కొడుకు గారు ఉద్ధరించాడు నిన్ను. ఆ రోజున బాబు గారు విదేశీ విద్య పేరుతో విదేశాలకు వెళ్ళమని చెప్పానా? పంపిస్తానని చెప్పానా? నేను వెళ్ళను, మా జగనన్న వస్తాడు, ఏదేదో చేస్తాడన్నావు. ఏం చేశాడు? మొన్న మధ్య హైదరాబాద్ బొమ్మన్నాను, అక్కడ హైటెక్ సిటీ కట్టించాడు బాబు గారు, ఉద్యోగాలు ఇస్తున్నారు వెళ్ళమన్నాను, నేను వెళ్ళను అన్నావు. జగనన్న చేస్తాడు చేస్తాడు చేస్తాడు. చివరికి ఏం చేశాడు? నీ చదువును అవమానించి, నిన్ను అవమానించి పొట్లాలు కట్టుకునే ఉద్యోగం నీ మొహారు కొట్టాడు. సరిపోయిందా? చేసుకో, నీ ఇష్టం ఉద్యోగం చేస్తున్నారు. నీ మొహం చూపి మాక 90 రమ్మాక. ఉద్యోగం అంటే ఉద్యోగం. 4 సంవత్సరాలు కష్టపడి చదివించా, లెటర్ ఒకటి తీసుకొచ్చాడు. ఎలా కట్టడం మాక. హలో, వద్దురా, నాకు వద్దు. మీరొద్దు, మీ ఉద్యోగం వద్దు, మీ అన్న వద్దు, నాకేమీ వద్దు. పెట్టారా, అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చారు మాకు. మా నాన్న నన్ను ఇంటి నుంచి కూడా బయటికి తరిమేశాడు. సంతోషం.